సంస్కృతి ఆశాకమల్. మీరు నీట్ ఎగ్జామ్ రాశారా? రాసిన మే 3 కి. ఏంటి ప్రొటెస్ట్కి వచ్చారు మీరు ఇక్కడ ధర్నా చౌక్లో? ఎందుకు వచ్చారు? ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రతి ఇయర్ ఇట్లానే పేపర్ లీక్ అవుతుంది. 2024లో కూడా పేపర్ లీక్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా లీక్ అవుతుంది. అసలు గవర్నమెంట్ కి ఏం అంటే వాళ్ళకి అసలు భయం లేకుండా పోతుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎట్లా పెట్టాలో వాళ్ళకి తెలియట్లే. వాళ్ళకి ఎగ్జామ్ ఎట్లా పెట్టాలో తెలియకపోతే వాళ్ళు రాజీనామా చేసేయండి. అసలు ఎవరైతే అంటే నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్న వాళ్ళని దేశద్రోహులు అని అంటున్నారు, మళ్ళీ నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని దేశద్రోహులు అనట్లేరు. ప్రతిసారి ఇట్లానే అవుతుంది. ఒక్కసారి మీరు ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారా? అవును అంటున్నారు, దేశద్రోహులు అంట. అందరు దేశద్రోహులా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ దేశద్రోహులా? ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంది? అసలు ఏం కోరుకుంటున్నారు? అంటే డిమాండ్ ఏం లేదు. డిమాండ్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. అసలు ఇట్లా పేపర్ లీక్ అవుతూ పోతుంటే అసలు ఎందుకు అనే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి వేస్టే కదా, పేపర్ పెట్టడం రాకపోతే వాళ్ళకి. ఆయన రిజైన్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంది? అసలు భయమే లేదు వాళ్ళకి. యాక్చువల్లీ ఏమైంది, పేపర్ టెలిగ్రామ్ లో లీక్ అవుతుంది. అసలు వాళ్ళకి ఎంత భయం. అసలు ఎవరైతే పేపర్ ప్రిపేర్ చేసినారో వాళ్ళు పేపర్ లీక్ చేసినారు. అసలు పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకి అసలు భయమే లేదు. అసలు డాక్టర్స్ అవుతారు, నేను కాకపోయినా చాలా మంది ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ అవ్వాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. వాళ్ళకి అసలు భయమే లేదు. పేపర్ ఎట్లా పెట్టాలని కూడా తెలియదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎయిర్ ఫోర్స్ తోటి పంపిస్తామని అంటున్నారు. అదేదో ముందు పెట్టొచ్చు కదా. అదే మళ్ళీ ఎగ్జామ్ పెడతామని చెప్తా ఉన్నారు. మీకు ఫీ తీసుకొని ఫ్రీగా ఎగ్జామ్ రాయొచ్చు అంటున్నారు. అదేముంది, మా మెంటల్ ప్రెషర్ స్ట్రెస్ అది వాళ్ళకేం కనిపించదు. 1 month నుంచి అంటే చాలా మేము 1 year క్వారంటైన్ లో ఉండి చదువుతారు చాలా మంది. కోటాలో ఎక్కడెక్కడో వెళ్ళి చదువుతా ఉంటారు. వాళ్ళు 1 year మొత్తం చాలా స్ట్రెస్ లో ఉంటారు. వీళ్ళు ఇట్లా చేస్తే ఎట్లుంటది? అసలు దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది? అసలు చాలా వర్స్ట్ ఉంది ఎడ్యుకేషన్ పాలసీ. అసలు వాళ్ళకి భయమే లేదు. మీరు ఒక నీట్ స్టూడెంట్ గా మద్దతుగా వచ్చారు. అసలు యువత ఏం కోరుకుంటుంది? దేశంలో ఏం లోపాలు ఉన్నాయి? దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. మెయిన్లీ ఎడ్యుకేషన్ అయితే అసలు చాలా ఘోరంగా ఉంది. అసలు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడానికే రావట్లేదు. పైసలు అంత కోట్లు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో పంపిస్తా అని అంటున్నారు. పేపర్లు ముందు ఏమైంది, వాళ్ళకి అసలు భయం లేదా ఇట్లా పెడుతున్నామని, పేపర్ లీక్ అవుతుందని? వాళ్ళు పాలకులు చెప్తా ఉన్నారు దేశం వెలిగిపోతుంది, అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం లేదండి, ఏం వెలగట్లేదు. స్టూడెంట్స్ అందరూ స్ట్రెస్ డిప్రెషన్ తోటి ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళ పేరెంట్స్ 3